సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అంటే ఇంకోటి ఏమొస్తుందంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ లడ్డు వివాదాన్ని వదిలేసినా ఇప్పటికీ రాజకీయంగా వాడుకొని తర్వాత వదిలేసినా జగన్ వదలడు అని చెప్పేసి వస్తుంది. అంటే ఎందుకు వదలరంటారు? అంటే ఆయన మీద ఆరోపణ వచ్చిందనా? అది కానీ రుజువు అయిపోయి రుజువు చేస్తాను చెప్పేసి వాళ్ళ ఎన్డీడీబీ అంటే నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డ్ ఆనంద్ గుజరాత్ వాళ్ళదే. తర్వాత ఇక్కడ వచ్చిన ప్రజెంట్ తిరుపతి టీటీడీ ఆఫీసర్ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తానికి నిజమే రుజువు చేస్తారు వాళ్ళు. గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఓకే, అది నిజమైనా కూడా అబద్ధం నిరూపిస్తాడు జగన్. ఎందుకంటే పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు. నువ్వు హిందూ కంట్రీలో ఉన్నావు. ప్లస్ నువ్వేమనాలంటే జగన్కు ఐడియా ఇస్తున్నాను, తప్పు అయిపోయింది, లడ్డూలో తప్పు అవ్వలేదు, ఇక నుంచి వేరే మతస్థులు డెఫినెట్గా అక్కడ వెళ్ళకూడదు, ఇంక్లూడింగ్ నేను వెళ్ళకూడదు, నా భార్య వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదు, నో ముస్లిం ఈజ్ ఎంటర్డ్ అంటే అతనే ముందు చెప్పాలి. ఇటువంటి విధమైన తప్పులు కొన్ని జరగని అని చెప్పి నన్ను క్షమించండి, కానీ లడ్డులో జరగలేదని మళ్ళీ లడ్డులో వదలకూడదు. ఎలా జరగలేదని జరగలేదు, జరిగిందో ఇప్పుడు అన్ని నెయ్యిలో ఉంటుంది. అది నా అభిప్రాయం. 1000 రూపాయలు దాన్ని ప్యూర్ గేదె నెయ్యి కావాలంటే 1000 రూపాయలు ఉంటుంది. దానికి 350 రూపాయలకి ఎందుకు ఇస్తాడు? నందిని 440కి ఇచ్చేదట, దాన్నే కట్ చేశారు. తర్వాత మెడ్రాస్ బేస్డ్ ఎవడో ఒకటి చేస్తున్నాడు. వాడు ఆల్రెడీ ఎవరో మన పళని కుమారస్వామి టెంపుల్కి అందరికీ చేస్తున్నారట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ వివాదంతో మొత్తం అన్ని హిందూ టెంపుల్లోనూ నెయ్యి పరీక్షిస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున ఆ ప్రాబ్లం వాళ్ళకి వస్తే ఏమవుద్ది? దర్శనాలు పడిపోతాయి. దర్శనం పడిపోతే డబ్బులు రావు, మేనేజ్మెంట్ చేయలేరు, ఎండోమెంట్స్ దెబ్బతినేస్తుంది. అంచేత అందరూ కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పడుతున్నారు. ఒక విధంగా థ్యాంక్స్ టు డిప్పు రాజు చేసిన చంద్రబాబు నాయుడు. కానీ జగన్ ఎందుకు వదలంటే వదిలితే అతనికి పొలిటికల్ ఫ్యూచర్ పోతుంది. ఇప్పుడు ఏమనాలంటే అది లడ్డూలో డెఫినెట్గా జరగలేదు, కాకపోతే వేరే మతస్థులకు మట్టుకు అందులో ఇంట్రెస్ట్ లేదనేది, నేను ఎందుకు పెట్టలేకపోయాను అనేది నాదే తప్పు అనాలి. ఇక నుంచి నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఎవరు కూడా ఎంటర్ అవ్వరు, వేరే చోట నుంచి ఎంటర్ అవుతారు. పెట్టాలి, అది వేరే చోట పెట్టేది. ఒక్కొక్కసారి గవర్నమెంట్ చేసిన దాన్ని కూడా సపోర్ట్ చేస్తే పేరు వస్తుంది. ఎప్పుడు సింపతి వస్తుంది నీకు? గవర్నమెంట్ వీళ్ళు నా మీద పెట్టారు, అది మట్టుకు జరగలేదు. కనిపెట్టింది ఎప్పుడు? వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? అంత ముందు జరిగిపోయింది దాని గురించి. మరి దాని గురించి జరిగిపోయింది దాని గురించి చంద్రబాబు నాయుడు అప్పుడు అది మాట్లాడరా? అప్పుడు జరిగితేనే ఇప్పుడు జరుగుద్ది. సెపరేట్గా జగన్ అప్పుడు పట్టుకోలేదు, వచ్చిన 4-5 లారీల్లో 2-3 లారీలు పంపించారట. అలా జరిగినప్పుడు అవి అందరు గవర్నమెంట్ జరుగుతుంది. వాడిని ఏడిపించడానికో గొడవ పెట్టడానికో మొత్తానికి ఆ బయర్ని కష్టపడ్డ ఒకసారి కాదు, ఇది ఎవ్రీ 3 monthsకి ఒకసారి పెడతారు టెండర్. ఇది సంవత్సరాల కొద్ది ఇచ్చారు, ఎప్పటికప్పుడు మళ్ళీ రెన్యూల్ చేసుకోవాలి. అది మీకు అర్థమైంది. అప్పుడు ఎందుకు అలా పెడతారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలా పెడతారంటే ఏమైనా మోసం జరుగుద్దని. జరిగే మోసం ఎలా జరుగుద్ది? ఎలా కిక్ బాక్స్ ఎవరెవరికి ఇవ్వాలో ఇస్తూ ఉంటారు. అది మాట్లాడేవాళ్ళు వాళ్ళ తరపు వాళ్ళు అంత వాసన వచ్చే వాళ్ళు మాడుతున్నారు. రోజా, పేరున అని వీళ్ళందరూ ఏంటి కంపుగళ్ళు. ఈ కంపుగళ్ళు మాడుతుంటే ఎవరికి అర్థం అవుతుంది? ఇంకా మీరే బదనాం అవుతారు. అట్లీస్ట్ జగన్ అయినా మాట్లాడి ఇటువంటి క్షమాపణ అడగాలి. అది వేరే మతస్థులు లోపలికి వెళ్ళకూడదు. ఈ లా ఎందుకు పట్టరాలేకపోయినది ఇప్పుడు బాధపడతాను. ప్లస్ లడ్డూల్లో మటుకు జరగలేదు, అది మటుకు కావాలని చంద్రబాబు నాయుడు పెట్టాడని అతని తరఫున హారతిలా మాట్లాడాలి. జగన్ వదిలితే దెబ్బ అయిపోతాడు. అంటే 42% 2% వచ్చేస్తుంది. మీకు అర్థమైందే? మనం ఎవరి తరఫున కాదు కాబట్టి న్యాయం మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్గా వదిలే ప్రశ్న లేదు, వదలడం. ఎందుకంటే నిజంగా ఇతను అల్టీరియర్ మోటివ్స్ తోటి, కుతంత్రపు ఐడియాలతోటి, కుట్రపూరితున్న ఐడియాలతోటి చంద్రబాబు నాయుడు అది రెక్కిచ్చాడు అనుకో, అది ప్రూవ్ కూడా చేయలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరెక్ట్ అని చెప్పుద్ది, తెలుసా? ఇక్కడ అతను అపాయింట్ చేసినాడు వాళ్ళందరూ. రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను కార్పొరేషన్ చేసినట్టు అతను వాళ్ళందరూ కూడా వెళ్ళే ఉంటారు. ఇతనికే బ్రహ్మరథం పడతారు. అతనికి అపోజిషన్ స్టేటస్ కూడా లేదు, అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా లేదు. అదే మీకు అది ఒక పెద్ద బ్యాడ్. బయట కూడా అంతంత మాత్రమే, ఆఫీస్కి వెళ్ళి కూడా లేడు. 11 మందిలో 6 గైరే హాజరు, 4-5 ఉన్న రాజ్యసభలో ఒకడు బాగుటు. మీకు అర్థమైనప్పుడు అంచేత అతని పొజిషన్ ఎంత బ్యాడ్ అయినా కూడా పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఫైట్ చేయాలి కాబట్టి అలా చేస్తూనే ఉంటాడు జగన్. కాకపోతే ఏది నిజం ఏది నిజం కాదు అనేది నిర్ధారణ మటుకు నేను అనుకోవడం అవ్వదు. అయ్యిందనే చెప్తారు, గవర్నమెంట్ వెళ్ళదు కాబట్టి. ఎందుకు చెప్తాను? గవర్నమెంట్ ఈజ్ ఇన్ దర్ హ్యాండ్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ. ఈ టైంలో బీజేపీకి ఇంకా బాగా దగ్గర అవ్వడం కోసం, ఆర్ఎస్ఎస్కి ఇంకా బాగా దగ్గర అవ్వడం కోసం మన పవన్ కళ్యాణ్ ఇటువంటి ఫీట్లు కొంచెం చేస్తాడు. ఈ ఫీట్లు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు అంతకు ముందున్న డైలాగులు పెడతారు, అంతేనా? ఫీట్ కదా మరి. ఆ ఫీట్ చేసేటప్పుడు మన వాళ్ళు ఏమంటారు? సరిగ్గా చేయాలంటారు, తెలియలేదు అతనికి. ఇలాగ తెలియని చాలా చేశాడు అంతకుముందు, చెప్తుంటే బాధపడుతున్నాడు. జనసేనలో బాధపడుతున్నారు. ఇప్పుడు కింద నుంచి పైకి రావాలి, యాక్చువల్గా అది పాసిబిలిటీ కాదు. కిందకు వచ్చేసి కింద నుంచి పైకంటే వెళ్ళదు కదా.
అక్కడ ఉంటే అక్కడ దిగి కారు దిగి చేస్తే దానికి ఫోటో తీస్తారు. మోడీ గారు దాని ఆత్మనిర్భర్ ఉంది కదా, ప్లస్ ఏమో క్లీన్లీనెస్ కోసం ఏమంటారు దాన్ని, స్వచ్ఛ భారత్ కోసం బీచ్లో ఒక పేపర్ తీస్తున్నారట. మెడ్రాస్ బీచ్లో చేయమని మొత్తం అంతాను కంపది. మెడ్రాస్ బీచ్ నేను అసలు వెళ్ళాను కొత్తలో కూడా బీచ్కి వెళ్దామని ఎవరంటే ఎవడైతే నేను దానన్నాను. నేను నా స్టూడెంట్ నుంచి తెలిసిన అక్కడ ఏమేమి జరుగుతున్నాయో, చీకటి పడిందంటే ఏం జరుగుతాయనో తెలిసిన అక్కడ మెడ్రాస్లో. అమ్మడి అక్కడికి వెళ్తే ఎయిడ్సా తెగొచ్చేస్తాయి అని చెప్పి నేను వెళ్ళను. నేను మామూలుగానే భయం నాకు. ఆత్మ అంటే స్వచ్ఛ భారత్ అని చెప్పేసి అక్కడెక్కడ మంచి నీట్గా ఉన్న చోట ఒక పేపర్ ఎగురుతుంది అనమాట, అది తీస్తాను వెళ్ళి. ఇవన్నీ డ్రామాస్ పక్కన. పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ ఫేస్ పెట్టి చేస్తాడు, ఎందుకంటే యాక్టర్ కాబట్టి. లింగి పైకెత్తి తోళ్ళకెళ్ళి కనపడుతున్నాయి, అన్నీ చేయగలడు. కాకపోతే నువ్వు అంతకుముందున్న డైలాగులు గుర్తొచ్చేస్తున్నాయి. డేవిడ్ పవన్ కళ్యాణ్ అంటారు, రేపు అంటాడు బాప్టిజం అయిపోయింది కాబట్టి. ఈవెన్ దీక్ష అని 11 days దీక్ష పడతారన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ హరిహర వీరమల్లు. నేను అది మట్టుకు ప్రతిదీ ఇతను మంచితోటే చేస్తున్నాడు, కానీ మరి ఎలా చేస్తాడు? 7 సంవత్సరాలు వెయిట్ చేసాడని చెప్పాను అతను. ఇప్పుడు 10 సంవత్సరాల వెయిట్ చేస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఓకే, డైరెక్టర్ కూడా మారాడు. ఆ డైరెక్టర్ ఎక్కడ కాల్ పెడితే అక్కడ పోతుందని తీసి పాడేశారు. ఆ క్రిష్ అన్నవాడిని తీసేసి అటు అలాగే పైకి వెళ్ళిపోయాడు. కొంచెం ఇంకంతా మందే ప్రపంచం అనుకుని ఆ పెళ్ళానికి డైవర్ట్ చేసి ఎన్ని ఒకేసారి వచ్చేసినాయి అతనికి. క్రిష్ అనే డైరెక్టర్కి పెళ్ళైన మన్నాడే సంవత్సరంకి డైవర్ట్ చేసేటట్టున్నాడు. సో ఇంక అన్నీ అటు అమ్మాయి ఎవరిది కంగనా రానా వచ్చి సినిమాల నుంచి గంటేసింది. గంటేసి ఆ అమ్మాయి డైరెక్ట్ పేరు చేసుకుంది. ఇలాగ అన్నీ చేశారు, ఎక్కడ కూడా ఏదో కుదురుండదు. అంచేత రఘువరత్నం కొడుకునే పెట్టారు, ఆ జ్యోతికృష్ణ పెట్టేసి తీసేయమన్నారు. అతనే తీస్తున్నాడు ఇప్పుడు అక్కడ అమరావతిలో అక్కడ షెట్ వేస్తున్నారు కదా. మరి షెట్కి ఎలా ఉండాలి? దీక్ష కింద అండి. అయ్యప్ప మాలు వేసుకుంటాం, మన పనులు మనం చేసుకోమా? నేను ఇన్ని చేశాను. అయ్యప్ప మాలు వేసుకుంటారు, అడుగు బిజినెస్ పేరే ఉంటుంది అయ్యప్ప వైన్స్ అని. ఏం చేద్దాం గాంధీ బ్రాందీ షాప్ లాగా అది ఏం చేస్తారు? అది బిజినెస్ వేరు, ఇది వేరు. అయ్యప్ప దీక్ష 40 రోజులు, మరి నేల మీదే పడుకోవాలి, సంసారం చేసుకోకూడదు, భార్య చూడకూడదు, ఇవన్నీ చూడకూడదు, ఆకులోనే మంచి భోంచేయాలి, మంచి ఆరోగ్యం, మంచి తేజస్సు వస్తుంది, ఆరోగ్యం బాగుపడి 40 రోజులు గంధంతో అలా పెట్టుకుంటే సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, మంచి వాసన, వాటితో బ్యూటిఫుల్గా తయారవుతాం, ఆరోగ్యం బాగుపడుతుంది. మందు మానేస్తాడు, అన్నీ మానేస్తాడు. మరి బిజినెస్ ఎందుకు అనుకుంటాడు? బిజినెస్కి ఇలా అబద్ధం ఆడతాడు. 100 రూపాయలు 1000 రూపాయలు చెప్తాడు, దగ్గరున్నాడు 1000 మ్యాక్సిమం మీకు 995 ఇస్తానంటాడు వాడు, 5 రూపాయలు తగ్గించి. మరి దీక్షలో ఉన్నాడు కదా ఇలా తీయించాడంటే అదే ఇదే. నరుడు బ్రతుకున్నటన ఈశ్వరుడు తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమా నీకెందుకెంత తపన అని. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా అన్నాడు వేటూరు గారు. తగిట తదిమి తగిట తది వాళ్ళ నూతన పాడతాడు కదా, అంత ఫిలాసఫీ రాశాడు, గ్రేట్ రైటర్ ఆయన. సో ఎంత నటన. నేను పవన్ కళ్యాణ్ ఏమంటలేదు సమ, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఉంటాడు, బోడీ గారే చేశాడు డ్రామా, ఆ టైప్లో డ్రామా ఇది ఉంటుంది కూడా, తప్పే ఉంది. ఇప్పుడు షూటింగ్కి వెళ్ళటం తప్పు కాదు. ఇప్పుడు ఇంకా అలాగే ఎప్పుడు పడితే అప్పుడు బ్రేక్ వేస్తే హౌ విల్ దట్ మూవీ గెట్ కంప్లీటెడ్? ఇప్పుడు బోల్డ్ అంత డబ్బులు బ్లాక్ అయిపోతే తెలుసా మీకు, రోజు పెరుగుతూ ఉంటుంది 2 రూపాయలు వడ్డీ. యాస్టీజ్గానే అతను కొంచెం దెబ్బతిన్నాడు. పెద్ద డైరెక్టర్లు ఈ రోజు అనుకున్న పెద్ద డైరెక్టర్లు అందరితో సినిమా తీశాడు ఏమరత్నం. శంకర్కి అడుగు తినే టైప్ నుంచి కూడా సినిమాలు తీస్తున్నాడు. అతను ఇల్లు ఇచ్చింది అతను, స్థలం ఇచ్చింది అతను. గజేంద్ర విక్రమ్ ఆడికి ఏ సినిమా హిట్ అవ్వలేదు, ఆ టైంలో తీశాడు. దట్ ఈజ్ ఏమరత్నం. ఒక మేకప్ మ్యాన్గా ఉంటూ ఒక సక్సెస్ఫుల్ పెద్ద ప్రొడ్యూసర్ అనే సినిమా పాప ఇతనికి ఏదో విధంగా ఇతను డేట్లు ఇస్తే బాగుంటుందని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తుంది. అవి ఎందుకు ఆలోచించరు? షూటింగ్ వెళ్ళడం తప్ప, నీ ప్రొఫెషన్ నీ చేసుకోవడం తప్ప. ఆ విధంగా అయితే అసెంబ్లీ కూడా వెళ్ళకూడదు, ఆఫీసు కూడా వెళ్ళకూడదు. దీక్ష చేస్తానని చెప్పేసి అలా నేలమే పడుకోవాలి, హరే రామ హరే కృష్ణ అంటాను, ఉండడు ఏదో పెడతా ఉంటారు వాళ్ళు. వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ ఈజ్ గుడ్ దీక్ష.